Hi, hello, good morning. Welcome back to my YouTube channel Suksha Vlogs and welcome back to one more video. ఇది దీపావళి వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాను సమ్ రీజన్స్ వల్ల. ఓకే, ఈ వీడియో అయితే నేను కంటిన్యూ చేస్తాను. మేబీ మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి. ఇక్కడ పూలంతా నేను ముందే నేనే తీసుకొని కుట్టేసి పెట్టేసి ఆరలు మేము ఏమేమిటికి కావాలా ఫోటోలకు కానీ ఇక్కడ ఆర్చ్కి కానీ లేదంటే ఇంకా మాకి ఏమి గణేష అంటే ఇక్కడ ఆనేలు ఉన్నాయి కదా వాటికి కానీ అన్నిటికీ కుట్టేసి పెట్టేసి ఆయా ఏమేమిట్లకు నేను కుట్టి పెట్టింటో అవంతాను ఇక్కడ వేసేస్తుంది పూలంతా. చాలా బాగా వచ్చిండే నిజంగా. నాకు ఆరాలు అయితే మాత్రము నాకు వచ్చిన రీతిగానే నేను కుట్టినింది, కానీ చాలా ఇష్టమయ్యా నాకే, నేనే ఎక్స్పెషల్లీ. ఓకే, ఇంకా పూలంతా కుట్టేసింది అయినాక ఇంకా వంటింట్లో కూడా నేను చేసుకోవాలి కదా ఆ పని చేసుకుంటా ఉంటే అది చెప్పి సంతోషం అయితే ఇక్కడ దీపాలంతా నేను జోడించి పెడతాను. అంటే నేను ముందు రోజు నేనే ఇంట్లో అంటే దీపాలు ఉండే అన్ని దీపాలను తీసుకొని కడిగేసి పెట్టేసింటిని. మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఆవును దూడ మాకు గృహప్రవేశం టైంలో గిఫ్ట్ వచ్చిండే. నేను దాన్ని ఇంకా యూజ్ చేసిండలేదు, అంటే గృహప్రవేశం అయిన చాలా రోజులకి లేండి ఇది మాకు ఇచ్చింది. మా అత్తోళ్ళు కొంచెం లేట్గా వచ్చిరనేసి వాళ్ళు ఇచ్చేసి పోయిండ్రే. దాన్ని కూడా ఇంకా పెట్టేసిండలేదు, కొంచెం మంచి టైం చూసేసి పెడదాము అన్నట్ల. ఇంకా ఈ టైంలో పండుగ టైంలో పెడదాము అనేసి అంటే ఈ ప్లేట్ కూడాను ముందుదేనే ఉండే. సో వెండి ప్లేటు చాలా చిన్నప్పుడు అన్నం తినేకనేసి తీసిన ప్లేట్ అయి ఉంటుంది. ఆ ప్లేట్లో కొంచెం బియ్యం వేసేసి ఆవు దూడ పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ రంగోలి అదే ముగ్గు అయితే మాత్రము చాలా సింపుల్గా వేసినాను. ఎలా అంటే వాన వచ్చేసి ఇంకా డైలీ వాన వస్తుంది, పేడైతే వేసి అలకలేదు. చిన్నగా సింపుల్గా ఒక ముగ్గేసేసి ఇంట్లో పూజ అంతా చేసేసి ఇంకా మా బావాళ్ళ ఇంటికైతే వచ్చేస్తుంది. అక్కడే నిన్నే పండుగ చేస్తూ ఉండింది, కజ్జాయిలు అంటే దీపావళి పండుగ. నోములకి ఇంకంతా రెడీ చేసి పెట్టిండ్రి. నోముకొని వచ్చేకనేసి దేవస్థానం పోవాల కదా. సో మరంకంతా మా ఇత్త ఏమేమి పెట్టాలనో అవంతా నేను ఇంకా మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే మరంలో ఏమేమి పెడతారు, మీరు ఎట్లా పూజ చేస్తారని ఏమన్నా మీకు అడిగేది డౌట్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్లో చెప్తాను, నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కానీ ఒక ఇద్దరు అడిగినారు, మీరు దీపావళి అంటే ఏమి ఎట్లా చేస్తారు, ఏమో కజ్జాయిలు అది ఇది అంటారు కదా అని అడిగిండారు. ఓకే, నేను ఈ వీడియోకి నన్ను ఎవరైనా కామెంట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సరే, ఇంకా ఇక్కడ మరంకంతా ఇంకొకసారి అంటే అది సాంబ్రాన్ కడ్లు అంటించేసి మరం తీసుకొని దేవస్థానం పోయేది ఉంటుంది. ఇంకా ఇక్కడ మా జమున కూడా నన్ను తీసుకొని వచ్చారు. ఇంక నేను కూడా నన్ను 2 మరాలు చేసిండారు మా ఇత్త. సో ఆ 2 మరాలను నేను ఒకటి జమున ఒకటి తీసుకొని మేము దేవస్థానంకి నోముకొని వచ్చేకనేసి పోతూ ఉన్నాము. ఇక్కడ ఒక్క స్మాల్ వీడియో మీ అందరి కోసము. ఇంకా మేము ఇక్కడ అంటే మా పాత ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది కదా, మీరు అంటే నా వ్యూవర్స్ అయితే కన్నా కంటిన్యూస్గా నా వీడియో చూసేవాళ్ళు అయితే మీకు తెలిసి ఉంటుంది. అక్కడ మేము ఇక్కడ దేవస్థానం పోయేది ఉంటుంది. మేము ఇప్పుడు కొత్త ఇంటి దగ్గరని ఇంకా పాత ఇంటి దగ్గర అంటే ఆ దేవస్థానం దగ్గర పోవాలంటే మాకు ఇక్కడ రోడ్స్ ఇక్కడ కంప్లీట్గా మాకు కోతులు ఎక్కువ ఉంటాయి. అట్లా వేసి నడుచుకొనే పోవచ్చు ఆరాంగా, ఏం చాలా దూరం ఏం లేదు. కానీ కోతులు కాటము ఇంకా మరాల్లో అన్నీ పెట్టుకొని ఉంటాము, అవి ఏమన్నా అకస్మాత్ పీక్కొనేది ఇట్లా ఏమైనా చేస్తే మనము ఏమి చేసాక అయ్యాలి కదా అన్నట్లు మేమైతే కారులోనే వచ్చి ఇంకా అన్ని మరాలంతా వచ్చేదాకా వెయిట్ చేస్తారు. ఇక్కడ వెయిట్ చేసింది అయినాక ఇంకా పూజ స్టార్ట్ చేసిండారు. Now just I started रामक्षेत्रे अस्मिन् वर्तमाने व्यावहारिके शास्त्रवादेन अस्य प्रभवादिकृष्टसर्वगणमध्ये श्रीमद्श्री विश्वावसुनामसंवत्सरे दक्षिणायिने शरदृतु आश्वेजमासे कृष्णपक्षे अमावास्यायां तिथौ शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुण विशेषेण विशिष्टायां शुभतिथौ अस्माकं सकुटुम्बानां क्षेम धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं ईक्षितफलसिद्ध्यर्थं निर्विघ्नतासिद्ध्यर्थं सर्वकार्येषु वेदरेश्वरदेवता अनुग्रह कृपा कटाक्ष सिद्ध्यर्थं महागणपति सहित आंजनेय देवता प्रातः पूजाराधना संकल्पम् अहं करिष्ये तदनन्तरं कलश पूजां च करिष्ये कलशं गन्धपुष्पाक्षतेन चन्दनं पुरं मम मेघे यवनेतो दधीर्घोष्य आत्मानिक पुष्य बुद्धिं कृत्वा अपवित्रः पवित्रो वा
బాగా వీడియోలో వస్తుంది రమా స్మెల్ కొట్టు ఇంకా పూజ అంతా చేసి మంత్రాలంతా చదివి అంతా అయినాక ఇంకా మావి మరలంతా తీసుకొని పోయి ఉంటాం కదా. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ గౌరమ్మని చేసేసి పెట్టేసి ఉంటారు దేవుని ముందర. ఆ గౌరమ్మకి మేము మరము నోముకొనేసి మరాలు తీసుకొని వచ్చేది ఉంటుంది. ఇంకా మేము కూడా గౌరమ్మకి నోముకొనేసి మరం తీసుకొని వస్తూ ఉన్నాము. అంటే మా గృహప్రవేశం అయినాక కొత్త ఇంట్లో ఫస్ట్ దీపావళి ఫస్ట్ మరం కూడా అట్లా వేసి మాకు కొంచెం ఎక్కువ స్పెషల్లే అని చెప్తాము. నిజంగానే ఈ పండుగ కోసము అసలు 10 దినాలు ఇంకా ఎంత క్లీన్ చేసుకొని ఉంది ఆయన, ఎంత నీట్గా. యాక్చువల్లీ మాకు పండుగ క్లీనింగ్ అంటే అన్ని పండుగల కంటే ఎక్కువ శ్రేష్టం అంటే మాకు దీపావళిని అని చెప్తాను. అంత ఎక్కువ అంటే చాలా ఇప్పుడు మా కొన్ని ఊర్ల సైడ్ అంతా దసరా, కొన్ని ఊర్ల సైడు యుగాది, కొన్ని ఊర్ల సైడ్ ఇంకా వేరే పండుగలంతా ఉంటాయి. కానీ మాకి ఉగాదినూ అంతే ఎక్కువలేండి, ఇంకా అంతే దీనిగా దీపావళి కూడా ఎక్కువ మాకు శ్రేష్టమైన పండుగ. సో ఇంకా మరం తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసింది అయినాక ఫస్ట్ కదా చాలా ఇంకా మళ్ళీ అగైన్ పూజ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే పూజ చేసేసి ఇంట్లో నేను దేవస్థానం పోయి వచ్చింది అయ్యండే. మళ్ళీ మరం తెచ్చి పెట్టింది అయినాక దేవుని పూజ చేసేసి మళ్ళీ ఇక్కడ మంగళారతి కూడా మా ఇంట్లో అందరికీ మంగళారతి ఇచ్చేసి, ఇక్కడ దారాలు ఉంటాయి నోముల దారాలు అనేసి, ఆ దారాలు అయితే ఇంట్లో అందరూ కట్టుకోనల్లా యాక్చువల్లీ. కానీ ఇంట్లో అందరూ కట్టుకోనల్లా, కాకపోతే పిల్లోళ్ళకి కట్టేకి కొంచెం భయం, అవేమన్నా పాగొట్టుకుంటే అనే ఇట్లా కొంచెం భయంకి మేమైతే పిల్లోళ్ళకి ఎవరికి కట్టేలేదు ఎప్పుడూ అంతే. అంటే ఇప్పుడు చిన్న పిల్లోళ్ళు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు బయట పోయేలే అనే ఇట్లా పిల్లోళ్ళకైతే కట్టొచ్చు. అకస్మాత్ అది పడిపోయినా కూడా దారము ఇంట్లోనే పడి ఉంటుంది, మనకి మళ్ళీ సిక్కుతుంది అనేసి. కొంచెం పెద్ద పిల్లలు అంతా బయటంతా పారాడుతూ ఉంటారు, వాళ్ళు ఏమన్నా పాగొట్టుకుంటే మళ్ళీ పండుగ లేకున్నట్లు అవుతుంది. అంటే దారం ఈ దారం ఏముంది నోముల దారాలు అవి ఏమన్నా పాగొట్టుకునే అంటే పండుగ చేసేటట్లు లేదంట ఇంకా. సో అంత అట్లా వేసి మేము చిన్నపిల్లలకైతే కట్టేలేదు. ఇంకా సంతోష్కి అయితే ఒక దారము, అంటే కొత్త నోము ప్రతి ఏడాదిను కొత్తది ఒక నోములు తెస్తాం కదా, అది సంతోష్కి కట్టేస్తుంది. ఇంకా ఇంట్లో పెద్దోళ్ళు అనే ఒక రీజన్. మళ్ళీ ఇంకా శమంత్కి అయితే కట్టాల్సిండే, సుక్షకి కట్టాల్సిండే. నేను అప్పుడే చెప్పిన రీజన్ను నేను యాళ్ళే ఇంకొద్దు అనేసి వాళ్ళకి కట్టలేదు, జస్ట్ ఊరికే మొక్కొనరి అంతే నేను సుక్ష శమంత్ ఇద్దరును. ఇంకా ఇంకొక నోము దారం కూడా తీసుకొనేసి నేను అంటే చేతికి కట్టుకోవచ్చు, కానీ 3 దినాలు పెట్టుకోనల్లా. ఇంకా చేతిలో ఇప్పుడు మనము ప్రతి డైలీ వంట చేస్తూ ఉంటాము, పాత్రలు కడుగుతూ ఉంటాము, బట్టలు ఉతకల్లా, ఇవంతా చేసుకునేటప్పుడు ఆ దారాలంతా తగిలేది, నీళ్ళు తగిలి అకస్మాత్తు అనేసి నేను చేతికైతే కట్టుకోలేదు. ఇంకా తాళి చైన్ ఉంటుంది కదా, తాళి చైన్కి అయితే నేనే ఆ దారము కట్టేసుకొనిందాయా. ప్రతి ఒక్కరూను అంటే దీపావళి చాలా మందికి ఉండలేదు ఈ పండుగ. మా సైడ్ అయితే అసలు అంటే అమ్మోళ్ళ సైడ్ అయితే అసలు ఎవరికినూ దీపావళి అంటే తెలియదు, ఇట్లా చేస్తారు అనేదే తెలియదు. కజ్జాయిలు చేస్తారా అనేది ఒకటి, నోములదా కానీ ఏమేమి అసలు చాలా మందికి తెలీదు మా సైడు. కానీ ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీపావళి. సరే ఇంకా అక్కడంతా నోముల దారాలంతా కట్టేసుకొని అయినాక పొద్దున్నే ఇంకొచ్చేసి ఇక్కడే నేనే మా టిఫిన్ అంతా చేసిండ్రి, అంటే ముద్ద చేసేసిండ్రి పొద్దున్నే తినేసి. మేము ఇంకా అంటే నైట్కి భోజనానికి పిలుస్తాము చాలా మందికి, పండుగ లేక ఉండే అట్లా వాళ్ళకంటే సంతోషకు తెలిసిన వాళ్ళకి కానీ, మాకు తెలిసిన వాళ్ళకి కానీ, మా మామకు తెలిసిన వాళ్ళు ఇట్లా అందరు నేను భోజనానికి పిలుస్తాం. కాబట్టి ఈసారి నేను ఆ ప్లాన్ ఉండే ఇన్ని ఇయర్స్, కొన్ని ఇయర్స్ ఒక 4-5 ఇయర్స్ ఇంకా మేము అంత దీనిగా చేస్తుండలేదు, ఎవరిని పిలిచేకి అవుతుండలే. కొంచెం చిన్నిళ్ళ మళ్ళీ జనాలు మేమే చాలా జనం ఉంటుంది, పిల్లోళ్ళంతా చిన్న పిల్లోళ్ళు అనే ఒక రీజన్తో పిలుస్తుండలేదు. ఈసారి సరే పిలుస్తాము ఫస్ట్ పండుగ కొత్త ఇంట్లోనా అనేసి. ఇంకా వంట అంతా ఇక్కడ ఎవరిని అయితే మేము వంట చేసే నేనే ఇక్కడ మాకు చింటూ అయితే చాలా హెల్ప్ చేస్తూ ఉన్నాడు, ఎర్రగడ్డలు కట్ చేసి ఇచ్చేది, మళ్ళీ టమోటాలు కట్ చేసి అంతా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇంకా నేను కూడా అంతా కట్ చేసుకొని ఇక్కడ నేను అయినంత భోజనాలది ఏమేమి చేసింటే మన నిజంగా వంటలది నేనేమి చూపించలేదు, ఆ వీడియో చేసుకొని ఉంటుమా లేదనేది కూడా నాకు తెలుస్తాలే. కానీ
డిఫరెంట్ ఆఫ్ ఫుడ్ అయితే వెరైటీస్ అయితే చేసింటిమి. పలావ్ కానీ, ఒక 2 తరాల పల్యాలు, కజ్జాయిలు, నీరొట్లు కూడా అంటే నీరట్లో ఏమో చెప్తారు, నీరొట్లు అంటాం మేము ఇక్కడైతే. అవి అన్నీ చేసింటిమి. చాలా బాగుండే వంటలు కూడా అంతను చాలా బాగా వచ్చిండే. అది చేసేసి ఇంకా కొంచెం టైం ఉండే అనేసి, అంటే భోజనాలకు వచ్చేది 6 గంటల పైన చెప్పింటిమి. ఒక 5:30కంతా మేము కంప్లీట్ చేసేస్తాము. అక్కడ వచ్చి అవుట్ని ఇంకా మళ్ళీ ఇంట్లో ఇంకా దీపం అంటించేసిపోదాం అనేసి వచ్చి కొంచెం పూలంతా ఉండే, కొంచెం ఎండిపోతూ ఉండే పూలంతా అవుట్లంతా ఇంకా ఇక్కడ దేవుని ఇంటి వాకిలి ముందర కొంచెం అట్లా డెకరేట్ చేసి నాకు వచ్చింది మాత్రం, అంటే టైం ఉండింటే ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తామనే ప్లాన్ ఉండే, కానీ టైం ఉండలేదు. ఒక అర్ధగంట టైం ఉండే అంతే. నాకే అర్ధగంటలో ఇంకా పూలంతా ఇడిపించుకొని రెక్కులు అవంతా ఇక్కడ డెకరేట్ చేసి మళ్ళీ దీపాలు అంటించి ఇవంతా చేసేసుకొని నేను మళ్ళీ అక్కడ పోయేసేపు లేట్ అవుతుంది అనేసి కొంచెం సింపుల్గానే చేసి, కానీ ఇక్కడ మళ్ళీ వచ్చేసి గ్రీన్ లీఫ్లో అవంతా కట్ చేసుకొని ఉంటాం కదా, దాని దగ్గర ఇంకొంచెం ఏమైనా వెరైటీగా చేస్తాం అన్నట్లు ఇట్లా వేసి చూపిస్తే మా చింటూ బాలేదు పిన్నమ్మ వద్దు అంటాను చెప్పే, సరే అనేసి దాన్ని కూడా ఇంకా తీసేసింది, సార్లు ఇంతే అన్నట్ల. కొంచెము నాకు తోసిన మట్టుగా, అంటే ఇంకా కొంచెం బాగా చేస్తారు చాలామంది, చాలా వెరైటీగా చేస్తారు పూలతో డెకరేషన్, కానీ నాకైతే ఇంత మాత్రం చేసిన టైం ఉండలేదు మెయిన్. ఇంకా చేసేసి అక్కడైనా ఒక 3 దీపాలేమో అంటించి ఇంకా ఇంట్లో బయట అంతా దీపాలు అంటించేసి మేమైతే సింపుల్గా పండుగ అయితే చేసేస్తాము. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు ఇష్టమైంటుంది అనుకుంటా. ఇష్టమైతే ఒక లైక్ చేయండి, మళ్ళీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ దీపావళి గురించి మీకు ఏమన్నా డీప్గా ఎక్స్ప్లెయిన్ కావాలంటే, ఎట్లా చేస్తాము ఏమి అనేది అంతా మీకు ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్తే నేను నెక్స్ట్ ఒక వీడియో చేసేసి దీపావళి పండుగ గురించిన ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మేబీ మీకు అప్పుడు అర్థమవుతుంది అనుకుంటా. తెలిసింటే కామెంట్ చేయండి, మా సైడ్ కూడా ఇట్లా దీపావళి చేస్తాము అని కామెంట్ చేయండి. మీ ఊరు పేరు కూడా కామెంట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.